హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. ఈరోజు మనం మెదక్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే సంగారెడ్డి అనేది వెళ్తున్నాం. మనం సంగారెడ్డిలో అనేది మనకి టెంపుల్ అనేది ఉంది, ఫేమస్ టెంపుల్. మనకి టెంపుల్ నేమ్ వచ్చేసి వైకుంఠపురం అనేది అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనేది ఉంటారు మనకు అక్కడ. మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు చూసేయండి. మనం బస్ జర్నీ అనేది చేస్తున్నాం. చూడాలి మనకి బస్ జర్నీ అనేది ఎంత ఉంటుందో. మనకి బైక్ మీద వచ్చేసి 2 అవర్స్ అనేది పడుతుంది వెళ్ళాలంటే టెంపుల్ దగ్గరికి. మనకి చూద్దాం మనకి బస్సులో అనేది ఎన్ని అవర్స్ పడుతుందో చూడొచ్చు మీరు కూడా. మనం ఈ ఖమ్మంలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది మెదక్ టు సంగారెడ్డి అనేది వెళ్ళాలనుకుంటే. మనకి ఇప్పుడు మనం ఫస్ట్ ఏడుపాయలు వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఒకటే కమాన్ ఉంటుండే మనకి 7-8 ఇయర్స్ బ్యాక్. ఇదే కమాన్ అది. ఇప్పుడు అంటే మనకి 2 వేస్ అయ్యాయి కాబట్టి ఏం పర్లేదు. మనకు అంతకుముందు ఫస్ట్ వే అనేది అదే వే ఉంటుండే కమాన్ అనేది. ఇది వచ్చేసి మనకి జోగిపేట అన్నమాట. జోగిపేట బస్ స్టాప్ ఇది. ఇదంతా ఇప్పుడు మనకు కనిపించేదంతా జోగిపేట అన్నమాట. ఇది కూడా టౌనే మనకి జోగిపేట అనేది. చూడొచ్చు జోగిపేట అనేది కూడా చాలా బాగుంది. మనకి ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే వర్షం పడుతుంది తగ్గుతుంది. చాలా వడ్లు కూడా నానిపోయాయి ఈరోజు. చూడొచ్చు మీరు కూడా చాలా వర్షం పడింది. చూడొచ్చు మీరు కూడా నేచర్ అనేది ఎంత బాగుందో. మనకి పచ్చని పొలాలు అనేది మనకి మొత్తం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం మెదక్ నుంచి సంగారెడ్డి అనేది వెళ్ళాలనుకుంటే మనకు చాలా బస్సులు ఉంటాయి ఇక్కడ. మనకు ఒక 10 మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి మనకి బస్సు అనేది ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి. మనం పటాన్ చెరువు బస్సు ఎక్కొచ్చు, ప్లస్ సంగారెడ్డి బస్సు కూడా ఎక్కొచ్చు. మనం ఏ బస్సు ఎక్కినా అక్కడ టెంపుల్ దగ్గర దించమంటే దించుతారు. బట్ పల్లె వెలుగు బస్సు అనేది ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించే టెంపుల్ వచ్చేసి ఇది మనకి చిట్కూలు అన్నమాట. ఇది చాలా ఫేమస్ అన్నమాట మనకి. చాముండేశ్వరి టెంపుల్ అన్నమాట ఇది మనకి. నేను కూడా ఒకసారి విజిట్ చేసినప్పుడు మీకు కూడా వీడియో అనేది తీసి పెడతాను. చాలా బాగుంటుంది మనకి. ఇక్కడ 4 సైడ్ నుంచి గోపురాలు అనేది ఉంటాయి. ఇప్పుడు మనకి కనిపించేది అది ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఈ వాటర్ కనిపించేది అనేది సింగూర్ వాటర్ అన్నమాట. ఇది మనకి సింగూరు నుంచి ఇక్కడ నుంచే వెళ్తాయి అన్నమాట వాటర్. ఇది చూడొచ్చు. ఈ నది పేరు వచ్చేసి మనకి అన్నాసాగర్ అన్నమాట. మనకి వెళ్తుంటే చాలా చెరువులు అనేవి కనిపించాయి మెదక్ టు సంగారెడ్డి అనేది. నేను ఫస్ట్ టైం అనేది విజిట్ చేస్తున్నాను, అందుకని నాకు విచిత్రంగా అనిపించింది, మంచిగా అనిపించింది. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుంది ఇక్కడ. మనకు ఎక్కడ చూసినా సరే వర్షం పడుతుంది, ప్లస్ మళ్ళీ చెరువులో కనిపిస్తున్నాయి. మనకి ఈ సంవత్సరం చాలా వర్షం పడ్డది కాబట్టి మనకు ఎక్కడ చూసినా చెరువులు అనేది ఫుల్గా ఉన్నాయి. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ నర్సింగ్ హోమ్ అన్నమాట. చూడొచ్చు మనకు అక్కడ పక్కనే చాలా ఉన్నాయి. మళ్ళీ చెరువు వచ్చింది, మీకు కూడా చూపిద్దామని నేను వీడియో అనేది తీశాను. మనకి బస్సులో ఉండేసరికి ఇంకా మంచిగా అనిపించింది నాకు చెరువు అనేది. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుందో. మనకి హైవే కూడా చాలా పెద్దగా ఉంది, హైవే కూడా మంచిగా ఉంది. బట్ వర్షం తగ్గుతుంది పోతుంది, కానీ చాలా వడ్లు అయితే నానిపోయాయి. చూడొచ్చు మనం ఇప్పుడు టోల్గేట్ దగ్గరికి వెళ్తున్నాం. టోల్గేట్ అనేది క్రాస్ అవుతున్నాం మనం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. మనకి ఎక్కువ వెహికల్స్ కూడా ఏం కనిపించట్లేదు హైవే పైన కూడా. చూడొచ్చు మనం రీచ్ అయిపోయాం టెంపుల్ దగ్గరికి. మనం వైకుంఠపురం దగ్గర ఆపండి అన్నా కూడా మనకు ఆపుతారు టెంపుల్ అనేది. చాలా బాగుంది, మనకు బయట నుంచి కూడా చాలా పీస్ఫుల్గా అనేది ఉంది. చూడొచ్చు. సరే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూడండి మనకి ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది ఉన్నారు. మనకి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంది మనకి ఎంట్రన్స్ అనేది. మనకి 2 వేస్ అనేది ఉంది వెళ్ళడానికి. చూడొచ్చు మీరు కూడా. ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకి శ్రీవారి పాదాలు అనేది కనిపిస్తాయి. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుందో. మనకి కార్తీక మాసం కాబట్టి చాలామంది మనకి ఉసిరికాయతో దీపం అనేది పెడుతున్నారు. చాలామంది దీపాలు అనేది వెలిగిస్తున్నారు. చూడొచ్చు మనకి రైట్ సైడ్ అనేది మనకి రాముడు సీత లక్ష్మణుడు అనేది ఉన్నారు ఇక్కడ. ఆంజనేయుడు కూడా ఉన్నారు ఇక్కడ. చూడొచ్చు మీరు కూడా. చాలా బాగుంది ఇక్కడ. మేము వెళ్ళేసరికి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది, అదొక డిసప్పాయింట్ తప్ప ఇంకేం లేదు. బాగుంది. మళ్ళీ నేను సెకండ్ టైం విజిట్ అయినప్పుడు మీకు కన్ఫర్మ్ దేవుణ్ణి అయితే చూపిస్తాను.
ఇక్కడ మనకి ముడుపులు కూడా కడతారు. చూడండి, నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడుతున్నాను. మనకందరు ఇక్కడ కొబ్బరికాయ అనేది ధ్వజస్తంభం దగ్గరనే కొడుతున్నారు. అటు సైడ్ మనకు కనిపించే డోర్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనేది అక్కడి నుంచే ఉంటుంది. బట్ నా బ్యాడ్ లక్ కావచ్చు, అందుకనే మనకి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఒక 10 minutes నేను ఫాస్ట్గా వచ్చి ఉంటే మీకు కూడా దేవుని చూపించేదాన్ని. బట్ ఒక 10 minutes ముందే క్లోజ్ అయిపోయింది. చూడొచ్చు, మీకు ఇక్కడ అదే చెప్తున్నాను. ఇక్కడ మనకి డోర్ అనేది క్లోజ్లో ఉంది. మళ్ళీ 4 o'clock అనేది ఓపెన్ చేస్తామని చెప్పారు. బట్ మేము అప్పటి వరకు ఉండలేదు, ఎందుకంటే మనకి మెదక్కి వెళ్ళాలి అంటే మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి. మనకి బయట ఇలా ఉంది చూడొచ్చు. ఇక్కడ చాలామంది ఉండే ఫోటో దిగుతున్నారు. మనకి ఇక్కడ అన్నదానం అనేది ఎలా అంటే ప్రతి రోజు పెడతారన్నమాట. మనకి 1-2 అనేది టైమింగ్ అనేది ఉంటుంది. 1 నుంచి 2 వరకు అనేది టైమింగ్ ఉంటుంది. బట్ సాటర్డే అనేది మనకి 3:30 వరకు అనేది పెడతారంట. చూడొచ్చు, మనకి కూర్చోడానికి కూడా చైర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.